ఇవ్వడానికి ఏమి ఇచ్చినా ఒకడు ఇంకోటికి ఎందుకు ఇవ్వాలి అసలు? ఇవ్వడమే. ఇచ్చిన దానికి రెండు డ్రెస్సులు కావాలి, మామూలు సహజం. అది కాకుండా ఉండాలంటే ఏ విధంగా నీవు గ్రాటిట్యూడ్ చెప్పగలవు? ఇవ్వలేకపోతే దాన్ని బట్టే ఉంటుంది. లేకపోతే తీసుకుని గ్రాటిట్యూడ్ ఏం వాడు, కృతజ్ఞత, నేను కృతజ్ఞుడు, ఎప్పుడూ దరిద్రుడుగానే పుడతాడు అని శాంతి లేదు. ధర్మశాస్త్రంలో కృతజ్ఞుడికి ఉండే దారిద్ర్యం ఇంత కాదు. కృతజ్ఞుడికి ఉండే దారిద్ర్యంలో ఏమిటంటే అక్కడ శిక్ష. ఆ దారిద్ర్యం వాడికి ఉన్నప్పుడు సహాయం అందదు. వాడిని చూసి ఎవరికి జాలి కలగదు. ఎంత మంచి తాత కూడా ఇద్దామంటే ఆ టైం వాడి జేబులో ఉండదు. వాడికి కష్టంలో సహాయం దొరకదు. కృతజ్ఞుడికి, కృతజ్ఞత ఉన్నవాడికి ఎవరిని పుణ్యం లేక దారిద్ర్యం ఉన్నప్పుడు ఎప్పుడు వాడిని చూసుకుంటూనే ఉంటాడు. రక్షిస్తుంది కృతజ్ఞతే. ఈ కృతజ్ఞత మనిషికి మధ్యన ఉండే వాల్యూ అల్టిమేట్ గా ఈశ్వరుడు ఎంత కృతజ్ఞత. ఈ నీరు, గాలి, నేల, ఈ రీజనబుల్ ప్రెషర్స్, రీజనబుల్ టెంపరేచర్స్, వేసంగాలం వచ్చేటప్పటికి తోటలో పండ్లు, తెల్లారేటప్పటికి చెట్ల మీద పువ్వులు, ఎన్నండి తెల్లారి మార్చి వచ్చేటప్పటికి బస్తాల కొద్ది ధాన్యం పంటలు, వర్షాలు, తాగడానికి నీరు, ఇన్నిస్తున్న వాడి మీద గ్రాటిట్యూడ్ లేదు. అక్కడ మొదలైంది మన గ్రాటిట్యూడ్. అన్ని అడుగుతాడు. అభూతి అసమర్థించవరడా నిర్ణత మేగ్రహాదన, ఇంట్లో అసమృద్ధి అభూతి నిర్మూలించు అమ్మ మహాలక్ష్మి ప్రార్థిస్తాయి. విభూతి అంటే ఐశ్వర్యం, అభూతి అంటే ఐశ్వర్యం లేకపోవడం. నేను మనం కూడా చెప్పాను, సంస్కృతంలో పాజిటివ్ వర్డ్సే ఉన్నాయి. జ్ఞానం ఉంది, దాని ఒక అభావం అజ్ఞానం. ధర్మం ఉంది, దాని అభావం అధర్మం. ఈ అలాగే ప్రతిదీన్ని. సత్యం ఉంది, దానికి విరోధించేది అసత్యం. విద్య ఉంది, అవిద్య. అంతేకాని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి సంస్కృత భాషలో, నెగిటివ్ లేవు. దానికి అభావం అకారం ముందర చేరిస్తే వస్తుంది. అది లేకపోవడం అనేది. ఆరోగ్యం ఉంది, అనారోగ్యం ఉంది. అందుకే దాన్ని రుగ్మత అని, దానికి వీడు పొందే అవస్థ పేరు రుగ్మత. రుజన్మృణన్ ప్రమృణన్ ప్రేహి శత్రువును అని చెప్పి ఒక మంత్రం ఉంది. శత్రువు ఎవడైతే ఉన్నాడో అంటే శత్రువుని మళ్ళీ డిఫైన్ చేసింది. నీవు ఎవరిని ద్వేషిస్తున్నావో వాడు కాదు నీ శత్రువు. నీకు తెలియకుండా నిన్ను ద్వేషించేవాడు ఎక్కడున్నాడో వాడు శత్రువు. నీకు తెలిసి ఉండొచ్చు, తెలియకుండా, వాడి అడ్రస్సే తెలియదు. రోజు ఇంటికి వచ్చి దండం పెట్టి మామూలుగా స్వీట్ గా మాట్లాడి పెడుతూ ఉంటాడు. వాడి లోపల ఉంటుంది ఆ విషయం. అందుకని జ్యేష్ఠేంద్ర వయం కృష్ణ ఇజన్ అని ఉంది. ఎవరైతే నన్ను ద్వేషిస్తున్నారో వాళ్ళని. అందుకని ఆ శత్రువుని వధించేటప్పుడు ఎలాగంటే వాడిని చంపి అలా కాదు. రుజన్ మృణం ప్రమణం పురి, వాడి లోపల రుగ్మత భావం కలుగును గాక. మృత్యు భయం, మృణం అంటే చంపమని కాదు, మృత్యు భయం కలుగును గాక. రుజన్ అంటే వాడికి రోగభావం, మృత్యు భయం వాడిలో కలుగును గాక. అంటే వాడు చచ్చిపోతే వచ్చే లాభం మళ్ళీ పుడతాడు కదా. వాడు ఉండాలి, వాడిలో లక్షణాలు మారాలి. ఈ భావం కలగడం చేత వాడు నేను బాధించడు. కాబట్టి శత్రువుని డిఫైన్ చేస్తున్నప్పుడే నీవు, అందుకనే మనం ఎవడి మీద ప్రయోగం చేయాలని చెప్పి ఊరికే రోజును హాం హూం ఫట్ అని వీడు అల్లరి చేస్తాం. వాడికి ఏం కాదు. వాడికి వీడి ఫట్కారాలు వషట్కారాలు వాడిని ఎందుకు చేయమంటే వాడు కాదు శత్రువు వస్తుంది. గాలిపోతాం. వీరందరూ కూడా పెద్ద జపాలు చేస్తూ ఉంటారు. ఒక ఆయన నవ్వాను, ఎందుకు పిచ్చివాడు ఇవన్నీ చేస్తే వాడిని శత్రువు ఎట్ట అవుతాడు. ఇవన్నీ నీ నోరు ఖరాబ్ అవుతుంది, నీ నోరంతా నిప్పాస్, ఈ టైం తగలెడుతున్నావు, ఏవో అమ్మవారు పూజ చేసిపోయింది అంతే. వీడు ఎవరి మీద ప్రయోగాలు అవి చేశాడో వాడే ఉపకారం చేసినట్టు వీడి తర్వాత తెలిసింది. అయ్యి బాబాయ్, తర్వాత తెలిసిందండి మీరు వచ్చి తిట్టిన తర్వాత నాకు అర్థమైంది, పెద్ద పొరపాటు పడ్డాను, వాడిని మీద చాలా ద్వేషం పెట్టుకుని మంత్రాలు చేశాను, మీరు మార్చకపోతే నేను ఇంకా చేసి ఉండేవాడిని.
అందుకని ఇప్పుడు ఏం చేయాలి, వాడి ఆరోగ్యం కోసం రోజులు అభిషేకం చేయొచ్చు రోజు ప్రాయశ్చిత్తం. మరి ఏం చెప్తాం వాడికి, నేను ఇట్లాంటి దాని ఇస్తూ ఉంటాం మరి. అంతగానే ఏం చేస్తాం, నచ్చింది రైట్ సరే తక్షణమే చేస్తాం. ఏంటంటే నువ్వు చేసావు దేవికి దేవతార్చన, అమ్మవారి సేవ ఎన్ని రోజులు పెద్ద శ్రీచక్రం అవి ఇవి గాడి తిరుగుతాయి, ఇవన్నీ సత్తా ఇవన్నీ ఏ వివేకం వచ్చింది. భగవంతుని ఎందుకు గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనే విషయం, ఆ విషయం మాట్లాడాను.